మత్తయి సువార్త 27:28, మాథ్యూ 27:28. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి And they stripped him and put on him scarlet. అంటే యాక్చువల్ గా కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇక్కడ ఎర్రని అంగీ బదులు ఏమని పెట్టాలా? రక్త వర్ణము గల, అంటే ఎర్ర రంగు కలిగినటువంటి బట్ట అన్నమాట. చూసారా? సో దే డిడ్ ఇట్. సో అక్కడ ఆ బట్ట కావాల్సి వచ్చింది ఆ కుష్టును తీసివేస్తున్నప్పుడు. సో ఇక్కడ యేసుప్రభు వారు కూడా ఏం తొడిగారు? వాళ్ళు రక్తవర్ణము గల ఆ బట్టను తొడిగారు. ఇంకొకటి చూసాం, హిస్సోప్ చూసాము. ఇంకోటి ఏం చూసాము? దేవదారు కర్ర చూసాం. సెడార్ వుడ్ అంటారు ఇంగ్లీష్ లో. మరి ఇప్పుడు యేసుప్రభు వారికి చక్కకి సంబంధం ఉందా లేదా? సిలువలో ఆయన దేని మీద చనిపోయారు? లెట్ us see that. ఓకే, యోహాను 19:17-18, జాన్ 19:17-18, యోహాను సువార్త 19:17-18 చూద్దాం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలము అనే చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. సో హీ వాస్ ఆన్ ద క్రాస్. సాధారణంగా సిలువ ఆ రోజుల్లో దేంతో చేసి ఉంటారు? సో దేర్స్ ఎ వుడ్, సెడార్ వుడ్. సో యేసు ప్రభు వారికి చక్కకి కనెక్షన్ ఉందన్నమాట. రైట్, ఇక్కడ we will see that kind of wood here connected to this sacrifice. ఇంకొకటి చూద్దాం, let us see now. ఇంకోటి ఏముంది అక్కడ ఐటమ్? హిస్సోప్ని ఇంకొక వ్యక్తి కూడా వాడతాడు. ప్రభు నేను హిస్సోప్తో కడుగు అంటాడు. ఎవరో వ్యక్తి? యోహాను సువార్త 19:29. హిస్సోప్ ఎక్కడ కనెక్ట్ అయిందో యేసు ప్రభు వారికి చూద్దాం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చూసారా? ఈ హిస్సోప్ తోటి మేబీ అప్లై చేస్తారేమో ఇలాగ యూనో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్లాంట్ అండ్ స్టఫ్. మేబీ అవి కొంచెం అబ్జార్బ్ చేసుకుంటారేమో. మరి హిస్సోప్ పెట్టి హిస్సోప్ తోటి ఆయనకి చిరకని అందించారు. సో చూసారా, ఐటమ్స్ కనెక్టెడ్ ఉన్నాయా లేదా? సో ప్యూరిఫికేషన్. తర్వాత ఆయన మీద ఆ రక్తపు మరకలు ఉన్నాయి, ఆ పౌరం మీద రక్తపు మరకలు ఉన్నాయి. ఆయన కూడా లేచిన తర్వాత చూపిస్తాడా లేదా చేతులు? హీ షోస్ దాట్. లెట్ us see. మరి ఆ బతుకున్న పౌరానికి మరి ఒకటి చనిపోయింది, మళ్ళీ దానికి కూడా రక్తము, బ్లడ్ అండ్ బ్లడ్. చూడండి, ఆయన మనకి అది పాత నిబంధనలో మనకి మాథ్యూ, మార్క్, లూక్లో ఉండదు, కానీ హెబ్రూల్లో ఒక మాట ఉంటుంది. ఆయన మొదట ప్రత్యక్షమైనప్పుడు ఒక సహోదరి ఆయన్ని తాకాలని చూస్తుంది. ఎవరా సహోదరి? మరి అప్పుడు ఆయన ఏమంటాడు? నన్ను తాకొద్దంటాడు. ఎందుకంటే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ రక్తాన్ని అక్కడ వెళ్ళి హెబ్రూల్లో ఒక మాట చేయండి. అండ్ హీ హ్యాస్ పుట్ దిస్ బ్లడ్ ఆన్ ద అల్టార్ అని ఉంటుంది అక్కడ. హెబ్రూలు 9:12, మేకల యొక్కయు కొడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. హీ టుక్ సమ్ బ్లడ్. ఆ రక్తాన్ని తీసుకొని మరి దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. మరి పరలోకములో పరిశుద్ధ స్థలం ఉంటుందా? పరలోకములో 3 స్థలాలు ఉంటాయా? పరలోకములో కూడా ఈ మందసం ఉంటుందా? భూమి మీద మరి మోషే అది చెక్కినప్పుడు అది సేమ్ అది పరలోకములో ఉండే ఒక మందిరం అనమాట. దాన్ని చూసే చెక్కాడు. మరి పరలోకములో కూడా అది ఉంటుంది, ఆ నిబంధన మందసము. సేమ్ అదే ఇక్కడ కూడా ఉంటుంది. ఆ ప్యాటర్న్ చూసే దాని ప్రకారమే మోషే కరెక్ట్గా గీస్తాడు. హెబ్రూల ఆచారం ప్రకారం దాన్ని ఎవరు ముట్టుకోకూడదా? యూ కెనాట్ టచ్ ఇట్. లెట్ us see now. ప్రకటనలో 11:19. రైట్. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా ఇప్పుడు మోషే ఇదంతా కట్టించి అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఏం పెడతాడు? మందసాన్ని పెడతాడు. రైట్. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన. చూడండి, మీకు చెప్పాను కదా, ఈ ప్యాటర్న్ ఒక వ్యక్తికి చూపించి ఆ వ్యక్తి స్కెచ్ గీస్తాడు. ఎవరా వ్యక్తి? దావీదు వచ్చి అచ్చుపూర్వకంగా రాస్తే ఆ అచ్చుపూర్వకంగా కరెక్ట్గా దాన్ని ఎవరు కడతారు? సొలొమోన్. ఎందుకంటే వాళ్ళు రాజులు కదా, దే ఆర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్, విజ్డమ్, వైజ్ పీపుల్ అనమాట. మరి మోషేకి 40 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తుల్లో ఎందుకు ట్రైనింగ్ ఇచ్చాడు అంటే దాన్ని చూసి దాని ప్రకారం కరెక్ట్గా కట్టే సామర్థ్యం ఎవరికి ఉంది? మోషే వాజ్ అన్ ఆర్కిటెక్ట్, 40 years వెల్ ట్రైన్డ్ ఆర్కిటెక్ట్. మరి ఆ మోషేకి చూపిస్తాడు అనమాట. చూపించి దీని ప్రకారమే చేయాలని కూడా చెప్తాడు. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడను. అంటే పరలోకములు ఉంది. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టాను. ఇక్కడ మోషేతో చెప్తాడు Hebrews 8:5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున. కొండ మీద నీకు చూపబడిన మాదిరి అంటే ఏ మాదిరి చూపించాడు? పరలోకములో ఉండే మందసాన్ని చూపించాడు. మోసెస్ ఐస్ ఆర్ అనాయింటెడ్. 2000 సంవత్సరాల తర్వాత చనిపోబోయే యేసుప్రభుని మోషే చూస్తాడా? చూడ్డా? హానోకు ఆయన 2వ రాకడని చూశాడా లేదా? ఆయన వేవేల దూతలతో రావడం చూశాడా లేదా? తీర్పు తీర్చడానికి. హీ హాస్ సీన్ దట్. దీస్ పీపుల్ హ్యావ్ సీన్ దట్. అబ్రహాం వారు యేసుప్రభుని చూసారా లేదా? హీ హాస్ సీన్
మోషే గుడారం అమర్చబడినప్పుడు కొండ మీద నీవు చూపబడిన మాదిరి చప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధము వస్తువుల ఛాయారూపము గుడారమందు సేవ సేవ చేయుదురు. చేయరు. సో ఇట్ వాజ్ అ రెప్లికా ఎగ్జాక్ట్లీ. సో ఇంతకు ముందు ఆయన ఆ పరలోక ఛాయని చూపించాడు, ఇదిగో ఈ గుడారంలాగా చేయాలా. దావీదుకి ఏం చూపించాడు? ఆ యొక్క నిబంధన మందసానికి కావాల్సినటువంటి మందిరాన్ని దావీదుకి చూపించాడు. నిబంధన మందసాన్నేమో మోషేకి చూపించాడు. ఈ రెండుకి సమస్తము భూలోకములైనను పరలోకములైనను ఎవరి కొరకు చేయబడ్డాయంట? ఇప్పుడు ఈ మందిరం ఎవరి కొరకు చేయబడ్డది? యేసయ్య. మందసం ఎవరి కొరకు చేయబడ్డది? రాబోవునవి అన్నీ ఎవరి కొరకు చేశాడంట? తండ్రి ఆయన కొరకు. డైరెక్ట్గా కొత్త నిబంధనలో ఆయన రక్తము ద్వారా పాపం తీసేసి ఆయన ఆత్మనే పెట్టేశాడు నీలో. జీసస్ ఇస్ లివింగ్ ఇన్ యు. సీ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ దిస్ ఇస్ ద ప్యాటర్న్. జీసస్ హౌ హీ డైడ్, హౌ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ టు హిమ్. తర్వాత జీసస్ బేరింగ్ ద మార్క్స్, ఆయన రక్తం అనమాట. ఆయన బ్లడ్తో వెళ్ళాడు. హీ వెంట్ విత్ బ్లడ్. ఇంకా బ్లడ్ ఉంటుంది చూడండి, జాన్ 20:27. తర్వాత తోమాను చూచి వ్రేలు అటు ఇటు చాచి, నా చేతులు చూడుము, నా చేయి చూచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండు. ఇంకా అక్కడ పచ్చిగా ఉంటుందండి. యేసు ప్రభు వారికి చేతి మీద మచ్చ ఉందా లేదా? లేచి పునరుద్ధానం తర్వాత ఉందా లేదా? ఎవరికి చూపించాడు? ఏం చేయమన్నాడు? తోమాకి వేలు పెట్టమన్నాడు. కొంచెం బాధ వస్తుంది కదా, పచ్చిగా ఉండి ఉంటుంది కదా 3 రోజులు అంటే. సరే, ఇంకెక్కడ ఉన్నాయి ఆ మచ్చలు? కాళ్ళ మీద ఉన్నాయి. ఓకే. తర్వాత ఈ పక్షి ఏమైపోయింది? భూమి మీద నుంచి పైకి ఎగురుకుండా వెళ్ళిపోయింది. యాక్ట్స్ 1:9, అపోస్తుల కార్యంలో 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. Right. ఇప్పుడు ఈ పక్షి కూడా ఏమైంది? వదిలేసినప్పుడు నెమ్మది కనబడకుండా నెమ్మదిగా ఎగిరిపోయింది అనమాట. చూసారా? అంటే ఈ యొక్క వ్యాధికి, ఈ యాజకుడు చేసే పనికి, ఆయన యొక్క సిలువకి, అంటే నేనే అని చెప్పడానికి ఈ యాజకులు ఇంతమంది ఉన్న ఈ వాక్యం ఇంకా వారి దగ్గర ఉన్న యేసయ్యని గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఇది యేసయ్య దీనికి సాదృశ్యంగానే చనిపోయాడు అని ఎంతమంది గుర్తుపట్టారు ఇక్కడ వాక్యం ద్వారా? యు సీ దట్ నౌ. The Holy Spirit can open your eyes. When God does something, is a businessman. దేవుడు ఒకటి చేస్తే అందులో 100 ఉంటాయి. అందులో నిన్ను ఇలా కడుగుతాడు, అలా కడుగుతాడు, అది చేసినందుకు, ఇది చేసినందుకు. అందుకని నీకు ఏదైనా తెచ్చాడు అడగాలి నువ్వు, ప్రభువా నేను ఏ యాంగిల్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని మాటలు ఏమేం చేశానని మొత్తం ఎత్తుక్కోవాలి నువ్వు. మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి నువ్వు. ఒక గాజు పెంకు పడిపోయింది అనుకో, గాజు గ్లాస్ అక్కడే ఎత్తుకుతావా? మొత్తం ఇల్లంతా ఎత్తుకుతావా లేదా? అలాగే మొత్తం ఎత్తుక్కోవాలి నువ్వు ఏదైనా జరిగినప్పుడు. లేదంటే కసకని దిగిపోద్ది అక్కడ చివరికి వెళ్తే. సో ఇఫ్ గాడ్ డస్ సంథింగ్ మల్టిపుల్లీ యూ హ్యావ్ టు నో. ఒకసారి నేనైతే రాసుకుంటాను ఇలా పాయింట్లు. ఓకే, అమ్మ బాబాయ్ ఇన్ని మిస్టేక్స్కి, ఇందులో ఇన్ని మిస్టేక్స్కి ఇదేసావా? ఓకే, రైట్, జీసస్ నౌ ఐ హ్యావ్ టు రిపెంట్ అండ్ కమ్ అవుట్. సో దిస్ ఈస్ సింబాలిక్ దట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ అండ్ ఈ వెంట్ టు హెవెన్. వుడ్కి కనెక్షన్ అన్నట్టు కనెక్షన్ అయిపోయిందా లేదా? కనెక్ట్ ఎవ్రీథింగ్. నౌ ఎక్కడ మనము లేవికాండం 17 నుంచి చదువుకెళ్ళిపోదాం. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను, వాని కుడికాలి బొటన వ్రేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇలాగ దేవుడు ప్రాయశ్చిత్తం చేస్తాడండి. ఈ ప్రాయశ్చిత్తానికి, శిలువ మరణానికి మనము ఐ థింక్ మనం చాలాసార్లు చాలామంది యోసేపుతో పోలుస్తారు. కొన్ని కనెక్షన్లు ఉంటాయి, కానీ ఇంత ఎక్కువ మ్యాచ్ అయ్యే కనెక్షన్ ఇంకోటి లేదు కదా. లెట్ us read now. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలెను. యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. ఓకే, అప్పుడు పవిత్రుడవుతాడంట. అంటే సిలువ మరణము యేసయ్య ద్వారా అవుతావని ఈ బలి ద్వారా మనకు అప్పుడే చెప్పాడు దేవుడు. సో దిస్ ఈస్ టెల్లింగ్ లైక్ జీసస్ విల్ డూ లైక్ దిస్. అప్పుడే యూదులారా మీరు పవిత్రులవుతారని దేవుడు నిక్కచ్చిగా వాళ్ళకి ఆచారం ద్వారా చెప్పాడు. రైట్, కంటిన్యూ. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను, నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని, ఒక అర్ధసేరు నూనెను, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని తీసుకొని రావాలను. సో రిచ్ పక్షవాయువు గలవాడేమో 3 గొర్రె పిల్లలు తేవాలా, పేద పక్షవాయువు గలవాడు ఏం చేయాలి? 1 గొర్రె పిల్ల 2 పక్షులు తేవాలా. అంటే
పేద కుష్ఠువాడు వెలివేసినోడు కూడా మినిమం ఇది తేగలడని దేవుడు చేశాడంటే ఇజ్రాయెల్ని ఎంత ఆశీర్వదించి ఉంటాడు ఒక్కొక్కరిని. డి నాట్ గాడ్ బ్లెస్ యూ? అందుకే ఈ ట్రెడిషన్స్ పెట్టాడు దేవుడు. ఎవ్రీథింగ్ విల్ బ్లెస్ యూ అండ్ టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధిని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాని తీసుకొని రావలెను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలెను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బొటన వేలి మీదను వాని కుడికాలి బొటన వేలి మీదను దాన్ని చమరవలెను. అగైన్ సిమిలర్ ప్రాసెస్. అంటే 3 గొర్రెలకి అదే పద్ధతి, ఒక గొర్రె 2 పక్షులకు కూడా అదే రిపీట్ చేస్తున్నాడు అనమాట. కమా. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడివేలితో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను కుడి చేతి బొటన వేలి మీదను వాని కుడికాలి బొటన వేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలలోనే గాని పావురపు పిల్లలలోనే గాని ఒకదాన్ని అర్పింపవలెను. తన నైవేద్యము కాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. కుష్ఠుపొడ కలిగిన వాడు పవిత్రత పొందదగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. చూసారా? అంటే 3 గొర్రె పిల్లలు గనక తెచ్చుకోకపోతే ఈ చేసుకోవాలంట. ఒక గొర్రె పిల్ల 2 పక్షులు. అంటే దేవుడు ఇజ్రాయెల్ని అంతగా ఆశీర్వదించాడు అనమాట. ఒక నిరుపేద ఇది తేగలడు అని చెప్తున్నాడంటే యాజకుడు కూడా తెలుసు అనమాట. ఇది బేసిక్. దేవుడు మీ జీవితంలో కూడా అందరినీ ఆశీర్వదించను గాక. కమ్ ఆన్, లెట్స్ రీడ్. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్ఠుపొడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యాజమానుడు యాజకుని యొద్దకు వచ్చిన నా ఇంటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియజెప్పవలెను. ఇంతకుముందు మనం ఏం చూసాము అధ్యాయంలో? మనము యాజకుడు చర్మాన్ని చూశాడు కదా, చర్మము దేహము. ఆ తర్వాత ఏం చూసాం మనము? బట్టలు చూసామా లేదా? అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, నా వంకే చూడండి, మీరు వస్తువుల మీద దాని మీద కేంద్రీకరించదు, అవి మీకు రావాలా, దాని మీదే మీరు కేంద్రీకరిస్తే మరి దేవుడు ఆ గృహాన్ని, మరి పాత నిబంధనలో ఎవరైతే ఆజ్ఞలు ఆయన చెప్పినట్టు చేయట్లేదు ఎవరు చూస్తారు, లెక్క ఎవరు పెడతారు అనుకొని యాజకుడి దగ్గరికి వెళ్తేనే కదా తెలిసేది అని ఎవరెవరైతే వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారో మేబీ దేవుడు వాళ్ళని ఈ రీతిగా మందలిస్తున్నాడేమో. మనం కుష్టు శరీరానికి చూసాం, లెదర్ బట్టలకి చూసాం. ఇంకో ఇప్పుడు దేనికి చూస్తున్నాము మనం? కుష్టు ఇంటికి చూస్తున్నాం. ఇంటికి కుష్టు అంట. గాడ్ కెన్ డూ ఇట్ ఫర్ ఎనీథింగ్. లెట్స్ రీడ్. అప్పుడు ఆ ఇంటయున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయనాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. ముందంతా ఖాళీ చేసేయాలంట. అప్పుడు ఆయన వెళ్తాడండి. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు పచ్చదాళ్లుగానైనను ఎర్రదాళ్లుగానైనను ఉండు పల్లెపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల కూడా గోడ కొంచెం ఇలా పల్లంగా అవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ సిక్నెస్ దిస్ ఈస్? ఇంటికి కూడా ఇలాగ మనం చూసాం కదా ఇందాక, చర్మం పల్లంగా అవుతుంది అని చూసాం కదా. ఇలాగ అంటే పల్లం అయితే లోపల తినేస్తున్నాం, తినేస్తే ఆ మాంసం చూడ ఇక్కడ ప్లేన్ ఉండి కొంచెం ఇలా అవుతుంది అనమాట. కుష్టి చూసా తినేస్తూ ఉంటుంది అలాగనమాట. దిస్ విల్ బ్లెస్ యూ. ఎందుకో తెలుసా? యవ్వనులు అనుకో ఇప్పుడు అన్నారనుకో, రేపు పొద్దున్న మీ పిల్లలకి బోధించడానికి ఉపయోగపడుతుంది. ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ. ఎందుకంటే మీరు పాపంలో పుట్టారు, వాళ్ళు కూడా they need the lamb. This is the mission that you need to have. Let us see. గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంటి నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలను. వారు గీసిన పెళ్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చవలను.
అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలెను. అంటే ఏం చేయాలి? ఒకవేళ పల్లమ్మగా పాడైపోయిందానికి ఏం చేయాలంటే ఆ ముక్కలు కొట్టించేయాలండి. ఆ ప్రాంతం కొట్టించేసి మిగిలినంతా కూడా కొంచెము ఏదన్నా ఒక కత్తి పెట్టి ఒక సుత్తి పెట్టి మిగిలినంతా కూడా ఎరగొట్టేయాలండి. కొంచెం కొంచెం ఎరగొట్టేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అన్ని పెట్టి మళ్ళీ దాన్ని ప్లాస్టింగ్ చేయాలండి. రైట్. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలు పడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. ఒకవేళ ప్లాస్టింగ్ అయిన తర్వాత మళ్ళా బయటకు వచ్చింది అనుకో, మళ్ళీ యాజకుడు చూడాలంట. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. ఇప్పుడు మొత్తం ఇల్లంతా ఒకవేళ మొత్తం అంతా వచ్చేసిందంటే ఏం చేయమంటున్నాడు? ఇల్లంతా కర్రలతో మొత్తం పడగొట్టేసి బయటపడేయాలి. అంటే దేవుడు అనుకుంటే మనుషులకే కాదు, బట్టలకి, లెదర్కి, ఇల్లుకి కూడా కుష్టి తెప్పించగలడు. ఇది సీదా పాత నిబంధనల కార్లు ఉంటాయి, మరి ఇది కారుకి కూడా కుష్టి వచ్చేది. హీ ఈస్ గాడ్, హీ కెన్ గెట్ ఎనీథింగ్ డా ఫర్ ఎనీథింగ్. హీ ఈస్ గాడ్. రైట్, లెట్స్ సీ. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఓకే, అది మోసినోళ్ళు అది పడేసిన వాళ్ళు కూడా సాయంకాలం వరకు అపవిత్రంగా ఉంటారంట. ఆ ఇంట పండుకొనివాడు తన బట్టలు ఉతుక్కొనవలెను, ఆ ఇంట భోజనము చేయవాడు తన బట్టలు ఉతుక్కొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడెను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఒకవేళ అంత మాత్రంకే ఉండి ఆ కొట్టేసామనుకో, ఇంకా అది తర్వాత ఒక 7 రోజుల తర్వాత అది వ్యాపించలేదనుకో, అప్పుడు ఆ ముక్క మాత్రం కొట్టేసి బాగు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. రైట్. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలోను వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మారులు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. లెక్కన మనం యేసయ్య నన్నే కాదు ఇంటిని కూడా ఆశీర్వదించి మనం వచ్చాము. మనం వీ కెన్ ఆస్క్ గాడ్ టు బ్లెస్ అవర్ హౌస్ యాజ్ వెల్. యెహోవా ఇల్లు కట్టు అని ప్రయాసము. కానీ ఇది ఓల్డ్ టెస్టమెంట్. కొత్త నిబంధనలో ఆయన ఇల్లు ఎవరు? నీ దేహమే. యు ఆర్ ద బాడీ. కమ్ ఆన్ రీడ్. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల ఎగర విడువవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. అంటే చిన్న మొక్క పాడైతే దానికి ప్రొసీజర్ ప్రకారం చేసేస్తే అది హీల్ అయిపోయింది అనమాట. దాన్ని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ద్వారా బాగు చేయొచ్చు అంట. యా, లెట్స్ గో అహెడ్. ప్రతి విధమైన కుష్టుపొడని గూర్చియు, బొబ్బని గూర్చియు, వస్త్ర కుష్టమును గూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్టమును గూర్చియు, వాపును గూర్చియు, పక్కును గూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియచేయుటకు ఇది కుష్టమును గూర్చిన విధి. బట్ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్, that Jesus died exactly according to this chapter. మ్యాచ్ మనం రెండు చూసాం కదా, ఒకటేమో శరీరానికి, ఇంకొకటేమో ఇంటికి కూడా. ద సేమ్ సిమిలర్ ప్యాటర్న్, ద వే వీ డిడ్ ఇట్. ఇప్పుడు పాపం అనేది ఇంత ఘోరమైందా? పాపం అనేది మనం సింపుల్గా అంటే మన దేవుడు బలైపోయాడు కాబట్టి మనం లైట్ తీసుకుంటామంట. సో వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ సెల్ఫ్. ఒకసారి మరి ఈ యొక్క బలి ఇంత సింపుల్ చేసేసాడు గనక దేవుడు ఏమంటున్నాడు తెలుసు? ఇంత సింపుల్ చేసేసిన ఈ బలిని మీరు స్వార్థ ప్రకటించండి అంటున్నాడు. ఈస్ టెల్లింగ్ us టు ప్రీచ్ దిస్ గాస్పెల్. ఇప్పుడు ఇది ఆ రోజుల్లో అంత పవర్ఫుల్, అంత ఆచారబద్ధకమైందైనా సరే అప్పుడు ప్రకటించడానికి అంత స్వేచ్ఛ లేదు, అంత లిబరల్. కానీ ఈ రోజుల్లో దాన్ని చాలా తక్కువగా చేసేసి దేవుడు ఏం చేయమంటున్నాడు? ఈ సువార్తను ప్రకటించమంటున్నాడు. గాడ్ సేస్ ప్రీచ్ ద గాస్పెల్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ వచనము చాలా శక్తివంతమైన వచనం. కానీ లోగోస్లోంచి ఏమొచ్చిందన్నాను? రేమా. యూనో, మీ జీవితంలో మీరు విజయవంతంగా మారాలి. ఏదైనా మీ జీవితంలో మీరు వాగ్దానము చూడాలి. ఒక వాగ్దానాన్ని నా జీవితంలో కనబడేటట్టు చూడాలి అంటే నేను మీకు సీక్రెట్ చెప్తానని హీ డిఫైన్డ్ ఇట్ దిస్ వే, ద లోగోస్ అండ్ రేమా. లోగోస్ అంటే ఏంటి? ప్రింటెడ్ మ్యాటర్. ఇప్పుడు ఉదాహరణకి పేతురుకి ఏమన్నాడు? ప్రభువా నేను నీటి మీద నడవనా అని అన్నప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు? రా అంటారా లేదా? కమ్ ఆన్. చాలామంది ఆ వాక్యాన్ని పట్టుకొని నీటి మీద నడిచి మునిగిపోయిన చాలామంది ఉన్నారు.
ఇవి తప్పని నేను అనను, రాంగ్ అని కాదు. వాళ్ళు పరలోకానికి వెళ్తారు, యేసు నమ్ముకున్నందుకు దే విల్ గో టు హెవెన్. దిస్ రేమా అండ్ లోగోస్, ఆయన ఏం చెప్పాడంటే టేక్ ఎ వర్డ్ ఫ్రమ్ ద బైబిల్, తీసుకొని దీనికి అద్భుత రీతిగా కన్ఫర్మేషన్ వచ్చే వరకు అడుగుమంటున్నాడు. అంటే ఏ రీతిగా? ఉదాహరణకి గిద్యోను వచ్చి ఏం చేస్తాడో వాక్యం తీసుకొని ఒక దూత వచ్చి చెప్తుంది, ఇదిగో పరాక్రమం గలవాడా, దేవుడు నేను దర్శిస్తున్నాడు. నేనేం పరాక్రమం గలవాడిని, మా ఇల్లు చిన్నదే, మా గోత్రం చిన్నదే, నేను పేదోడిని, నేను అక్కడ ఏం చేయగలను అంటాడు. లేదు, నీ దేవుడు నీకు తోడుకుంటే సమస్తం చేస్తాడంటే అంత సీన్ లేదులే అంటాడు. నాకు అంత బలం లేదంటే, లేదు నేను నీకు తోడుగా ఉంటే ఒక్క మనిషిని చంపినట్లు ఈ దేశ శత్రువులు చంపేస్తామంటాడు. అప్పుడు అయినా ధైర్యం రాదు. అప్పుడు సరే నాకు ఒక అద్భుతం చేయని రకరకాల అద్భుతాలు అడుగుతాడు. లాస్ట్కి శత్రువుల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శత్రువులు అంటారు, మాకు నిన్న ఒక దర్శనం వచ్చింది, మనలో చాలామంది సైనికులు ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే గిద్యోని యొక్క ఖడ్గమంట, మనం అందరూ ఓడిపోతాం, చచ్చిపోతాం, మన పని అయిపోయిందని మాట్లాడుకుని చూసి అప్పుడు వచ్చి ధైర్యం వచ్చి, అంటే దగ్గర ఒక 7-8 అద్భుతాలు దేవుడు అతని జీవితంలో చేసిన తర్వాత ఆ రేమా పదము లోగోస్గా మారినప్పుడు అతడు యుద్ధవీరుడిగా మారిపోతాడు. మీరేం చేయాలా? ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది అంటే పాస్టర్ గారు బోధించారు కరెక్టే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, కానీ అందరిలో లేమి. సో ఇప్పుడు ఏం చేయాలా? ప్రభు ఇది నా జీవితంలో నెరవేర్చాలని మీరు ఎత్తిపెట్టి ప్రార్థించాలా. ఇది నా జీవితం నెరవేరాలంటే నేను ఏం చేయాలా, ఏంటి అని పట్టుకొని కొంతకాలం నీవు అడిగినప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు, నీతో మాట్లాడతాడు, అద్భుతాలు చేస్తాడు. అప్పుడు మళ్ళా ఒక అద్భుత రీతిగా దేవుడు నీకు దాన్ని రుజువు చేస్తాడు. యూ విల్ డూ ఇట్ యాజ్ ఎ మిరకల్. ఇప్పుడు ఎంతమంది ఈరోజు విశ్వాసం పెరిగింది? ఎవ్రీ డే విశ్వాసం పెరుగుతుంది, కానీ అక్కడతో ఆగిపోకూడదు. సమ్ టైమ్స్ చూడండి, ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తారు, మీరు అన్నీ మానుకుంటారా లేదా? యూ స్టాప్ ఎవ్రీథింగ్. అలాగే వెన్ వీ ప్రిపేర్ టేక్ ద వర్డ్, ద లార్డ్ విల్ డూ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నిశ్చయముగా ఆయన దెబ్బల వల్ల స్వస్థత ఎవరి నెరవేరారా? ఈరోజు ఈ నెల అనేకుల్లో అద్భుత రీతిగా అది నెరవేరును గాక. అందరూ చెప్పండి, నిశ్చయముగా ఆయన దెబ్బల ద్వారా స్వస్థత, నిశ్చయముగా అబ్రహాం ఆశీర్వాదం నా జీవితంలో నెరవేరుతుంది. లెట్ మీ ప్రే ఫర్ యూ. లార్డ్ జీసస్ నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, చాలామంది ఇదిగో ఈ వాగ్దానాలు నెరవేరవు, ఇది జరగదేమో. లార్డ్, పీపుల్ ఆర్ స్ట్రక్లింగ్ దట్ దిస్ ప్రామిస్ విల్ నాట్ కమ్ టు పాస్. నాకు ఇంకా ఉద్యోగం రాలే, ఆ వాగ్దానాలు వదిలేశారు. ప్రభు ఈరోజు ఆ వాగ్దానం నెరవేర్చండి. వారు వాక్యం చదువుతున్నప్పుడు ఏ రీతిగా నువ్వు వారితో మాట్లాడావో నా యేసయ్య, అదే రీతిగా ఒక అద్భుతాన్ని చూపించి వారిని, వారి భార్యని, పిల్లల్ని, భర్తను, కుటుంబంలో తల్లిదండ్రులు అనేక రంగాలను ఆశీర్వదించండి. లార్డ్ బ్లెస్ దెమ్, రిలీజ్ దెమ్, హీల్ దెమ్, లెట్ ఇట్ కమ్ టు పాస్ ఇన్ దేర్ లైఫ్. అయ్యా, నీవు పాత నిబంధనలో ఉన్నవాడు, కొత్త నిబంధనలో ఉన్నవాడు అయ్యా. నీ వాక్యము సృష్టిలో ఏది చూసినా కూడా ఎవ్రీథింగ్ టీచర్స్ అబౌట్ యూ అండ్ టాక్స్ అబౌట్ యూ. ఇదిగో తండ్రి, అటువంటిది ఆ వాక్యం మాలో నెరవేరాలంటే, ఆ విశ్వాసం మాలోకి రావాలంటే ఒక అద్భుతం చేయండి నాయన. ఈరోజు చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా అడుగుతున్నారు, ఇదిగో ప్రభు ఒక అద్భుతం చూపించు, షో మీ ఎ మిరకల్ రిగార్డింగ్ మై డాటర్, మై సన్, మై హస్బెండ్, మై మ్యారేజ్, మై హౌస్, మై పీస్, మై కోర్ట్ కేస్. డూ ఇట్ మై లార్డ్, డూ ఇట్ ఇన్ మై లైఫ్. క్లెయిమ్ ఇట్ టుడే. నాకు ఒక కళ ఇయ్యి, అద్భుతము చేయి. ఎందుకు నేను ఇలాగ ఉండాలా? నువ్వు జీవించువాడువు కదా, సమస్తము ఎరుగువాడువు కదా. ఎస్, బ్లెస్ మీ, లీడ్ మీ అండ్ గైడ్ మీ. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.